ధీ అంటే చిత్తవశీకృత సచ్చరిత్రముంధీ, చిత్తవశీకృత సచ్చరిత్రమున్ ధీర గభీర, ధీర గభీర యుద్ధ ఫల నీతము, యుద్ధ ఫలం నుండి లభించినది. ధీర గభీర యుద్ధ ఫల నీతము, సంతత పుణ్యదమ్ము, సంతత పుణ్యదమ్ము, సంతత పుణ్యదమ్ము, పుణ్యమునిచ్చునది పుణ్యదమ్ము. పుణ్య చమత్కారం. ధీర గభీర యుద్ధ ఫలనీతము, సంతత పుణ్యదమ్ము. శోభారజతాద్రి, శోభారజతాద్రి వెండి కొండ, శోభారజతాద్రి శోభారజతాద్రిభూషితము, శోభారజతాద్రిభూషితము భాసుర భారతదేశమున్నతిన్, శోభారజిత రజతాద్రిభూషితము భాసుర భారతదేశమున్నతిన్. కాబట్టి ఈ విధంగా భారత మాతృవర్ణన అద్భుతంగా వర్షం శాంతించేలాగా చక్కగా ఆయన హర్షం ఉప్పొంగేలాగా చెప్పారు. ధీర గభీర యుద్ధ ఫలనీతము, సంతత పుణ్యదమ్ము, శోభారజిత రజతాద్రిభా శోభారజతాద్రిభూషితము భాసుర భారతదేశమున్నతిన్. అద్భుతం. ఇప్పుడు న్యస్తాక్షరిలో ప్రవేశిస్తున్నాం. న్యస్తాక్షరిలో 2 పాదాలు అయ్యాయి, ఇంకా 2 పాదాలని పూర్తి చేసేస్తారు. న్యస్తాక్షరి 5, 10 అయింది, 14, 17 రావాలి. దిత నివే అయిపోయాయి. దిత దోషములేని కార్య, దోషములేని కార్య పరితోషణ మానస పూత వృత్తులై భీషణ దుష్ట కార్య పరివేష్టిత శత్రు వినాశక ప్రభన్, పరివేష్టిత శత్రు వినాశక ప్రభన్. పద్నాలుగు ది పరివేష్టిత శత్రు వినాశక ప్రభన్. వేషధర ప్రవీణతయు, ఏ సమయంలో మహిళ ఎటువంటి వేషమును వేస్తుందో, ఎటువంటి కార్యమును చేస్తుందో ఆ వేషం ద్వారా వంట చేసేటప్పుడు వంట మనిషిలాగా, పని చేసేటప్పుడు పని మనిషిలాగా, లాలించేటప్పుడు అమ్మలాగా, ఈ విధంగా అనేక రకములైనటువంటి అవతారములను, ఇక్కడ వేషం అంటే అవతారం అనేటటువంటి అర్థంలో వేషధర ప్రవీణతయు,
సందర్భోచితమైనటువంటి కార్యాచరణ ఉండాలి కాబట్టి మహిళకు వేషధర ప్రవీణతయు విశ్వసువందిత విశ్వసువందిత కీర్తి సంపదన్ విశ్వసువందిత కీర్తి సంపదన్ 14వ అక్షరం ది వచ్చేసింది. ది విశ్వసువందిత కీర్తి సంపదన్ విశ్వము నమస్కరించే విధముగా అంత కీర్తి సంపదను కలిగినటువంటిది. విశ్వసువందిత కీర్తి సంపదన్ భూషలుగా ధరించి ఇవన్నీ కూడా మహిళకు భూషణములు, ఆభరణములు. కార్యాచరణ ప్రవీణత, ప్రావీణ్యము, కీర్తి సంపద, శత్రువులను అంతము చేసేటటువంటి ప్రభ, ఇవన్నీ కూడా మహిళకు భూషణములు, అలంకారములుగా ధరించి, భూషలుగా ధరించి భువి పోషణ జేయగ స్త్రీకి ముఖ్యమౌ అని మహిళాభ్యుదయం గురించి ఇందులో 17వ అక్షరం చెప్పాలి. 17 త. భువి పోషణ చేయగా మాతకున్ తగున్. మాత అని ఎందుకన్నానంటే అవివాహితులు మాతలు కారు కదా అని అనవచ్చు. కానీ ప్రతి ఒక్క స్త్రీలో మాతృస్వభావంతో చూచుట కొరకు మాతకున్ తగున్, ఇవన్నీ కూడా మాతకు తగును, ఈ గుణములన్నీ కూడా. భూషలుగా ధరించి భువి పోషణ జేయగ మాతకున్ తగున్. ఇందులో 17వ అక్షరం త. మొదటి నుంచి 4 అక్షరాలు నివేదిత వచ్చాయి. కనుక న్యస్తాక్షరులు నివేదిత 5వ అక్షరం ని మొదటి పాదంలో, 10వ అక్షరం వి రెండవ పాదంలో, 14వ అక్షరం ది, అదేవిధంగా 17వ అక్షరం త. వీటన్నిటిని కూడా చక్కగా నిర్వహించారు ఆయన. కనుక చాలా బాగుంది. ఇంకా సమయాభావం వల్ల 2 అంశాలు, అంటే ఈ ధారణ, ఈ మన అష్టావధానంలో మొదటి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిషిద్ధాక్షరి, దత్తపది, ఆ పైన వర్ణన, న్యస్తాక్షరి, ఈ 5ంటికి మాత్రమే ధారణ. మిగిలినటువంటి వాటికి ధారణ లేదు. ఏమిటి? ఆశువుకి ధారణ లేదు, చంద్రభాషణకి ధారణ లేదు, వారిని ధరించేది లేదు. కాబట్టి వారిని ఉద్ధరించడమే తప్ప ధరించడం లేదు. కనుక ఈ 3 లేవు. కనుక ఇక్కడితో అయిపోయినాయి. అంటే ఆశువు 3వ పర్యాయంలో వదిలేసాం, అదేవిధంగా చంద్రభాషణం కూడా వదిలేసాం. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పలేదని కాదు. కనుక మనలో ముసలి వాళ్ళని చాలామంది ఉన్నాం. కనుక ఇది దృష్టిలో పెట్టుకుని ఆపేస్తున్నాం అన్నమాట. ఇంకా ధారణలోకి వెళ్ళిపోతాం. ఇంతవరకు ధోరణి చూసాం, ధార చూసాం, ఇంకా ధారణ చూద్దాం. ధారణతోటి ఈనాటి అష్టావధానం పూర్తవుతుంది. కనుక మొదలు పెట్టచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. నిషిద్ధాక్షరి భూమింజేరి సితస్పృక్స్వాముల్ సితత్వక్స్వాముల్ దాస్యమ్ముజేర్చి ప్రజనడవన్ లేఖా మాన్యత గూర్చగ శౌర్యామోదిత వీరులెగసిరి అందరకు నతుల్. ఇది నిషిద్ధాక్షరి. తర్వాత సమస్య. నానాహితవచనములున్ ప్రాణాపాయ స్థితులను వర్ణించినను
మానుగనుండడు ఇక కాపేనా పై బాలుడెక్కి పేకాటాడెన్, పేనాపై బాలుడెక్కి పేకాటాడెన్. తర్వాత దత్తపది రామకృష్ణ శారద వివేకు భారత భవిష్యత్తు. రామలను గౌరవించుచు రక్షసేసి, కృష్ణ భుజగోపమ వ్యసనేతరముగా, శారద పయోద శుభ్ర చిద్ధారులగుచు, చిద్ధారులైన భావివే కుదురును ఖ్యాతి భారతమునా. వర్ణన, భారతదేశ వర్ణన. శ్రీరమణీయ పాలనము క్షేమకర ప్రభురాజితము, కాశ్మీర కిరీట భాసితము, చిత్తవశీకృత సచ్చరిత్రమున్, ధీర గభీర యుద్ధ ఫలనీతము, సంతత పుణ్యదమ్ము శోభారజతాద్రి భూషితము, భాసుర భారతదేశమున్నతిన్. తర్వాత చివరిగా న్యస్తాక్షరి. మొదటి పాదంలో 5వ అక్షరం నీ, 2వ పాదంలో 10వ అక్షరం వే, 3వ పాదంలో 14వ అక్షరం ది, 4వ పాదంలో 17వ అక్షరం త. నివేదిత మహిళాభ్యుదయం. దోషములేని కార్య పరితోషణ మానస పూత వృత్తితో చేద్దామండి అన్వయం కోసం. దోషములేని కార్య పరితోషణ మానస పూత వృత్తితో, భీషణ దుష్ట బుద్ధి పరివేష్టిత శత్రు వినాశక ప్రభన్, వేషధర ప్రవీణతయు విశ్వసువందిత కీర్తి సంపదన్ భూషలుగా ధరించి, భువి పోషణ చేయుట మాతకుంతగున్. ధన్యవాదాలు. అద్భుతం. చక్కగా అవధానికి కావలసిన అంటే అందులో పడిపోయి చక్కగా వడి చూపిస్తూ ఉండాలన్నమాట. ఆయన ఇందాక నుంచి ప్రతి ఆవర్తనను పుణ్యదమ్ము అని దమ్ము చూపించాడు ఆయన మనందరికీ కూడా. కాబట్టి దుమ్ము వదిలిపోయేలాగా. కనుక ఈ విధంగా మొదటిది ధార, రెండవది ఈ మొదటిది ధోరణి, రెండవది ధార. మనం వెతుక్కున్నట్టు ఎక్కడ పెట్టాము, మన కళ్ళజోడు ఎక్కడ పెట్టామో మనకి తెలియదు. అరగంట వెతితే కానీ కళ్ళజోడు దొరకదు. భోజనానికి ముందు ఆ టేబుల్ మీద ఎక్కడ పెడతాం, ఎత్తుగా ఏదుంటే అక్కడ దాన్ని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. వెతుక్కోవాలి. కానీ అలా వెతుక్కునేటువంటి వ్యవహారం కాదు ఇక్కడ. ఆ ధార అనేటువంటిది చాలా వేగం అన్నమాట. ఆ వేగం లేకుండా వేగం మాత్రమే చూపించేటువంటి పద్ధతి, అది ధార. ఇంకా మూడవది ధారణ. ఈ ధారణ దగ్గరికి వచ్చేసరికి మనకి ప్రాచీన మహాకవులు, ప్రాచీన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం స్మరించుకుందాం. స్మృతిని వ్యతీత విషయ మతి రాగామి గోచర, బుద్ధి తాత్కాలిక జ్ఞేయ, ప్రజ్ఞా త్రైకాల్య గోచర, ప్రజ్ఞా నవనవోన్మేషశాలిని, ప్రతిభామత అని బుద్ధిలో 5 రకాల విశ్లేషణలు చేశారు. ఆధునిక మనస్తత్వవేత్తలకు కూడా తెలియనటువంటి రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఏంటంటే మన బుద్ధి అంటే కేవలం ఒక చిన్న పదార్థం అనుకుంటున్నాం, అందులో కాదుట. అందులో బుద్ధిలో 10,000 అంటే ఏ విధంగా అయితే తేనె పట్టులో ఈ తేనె ఉంచడానికి కావలసిన గదులు ఉంటాయో మన బుద్ధిలో 10,000
కోశాలు ఉన్నాయి, ఉపకోశాలు ఉన్నాయట. ఒక్కొక్క ఉపకోశంలో మనం 100 మహాభారతాలని 100 రామాయణాలని, అంటే రామాయణం అంటే 24,000 శ్లోకాల రామాయణం కాదు, శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణం. మహాభారతం అంటే 1,00,000 శ్లోకాల మహాభారతం కాదు, 64 లక్షల శ్లోకాలతో కూడినటువంటి మహాభారతం. ఇటువంటి వాటిని ఒక్క ఉపకోశంలో మనం ఒక 100 మహాభారతాన్ని 100 రామాయణాన్ని ఉంచుకోవచ్చుట. అది మన జ్ఞప్తి యొక్క స్థితి. అయితే ఇప్పుడు మనం ఎంత పెట్టుకున్నామంటే మనం చదువుకున్న తెలుగు వాచకం కూడా గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. కనుక ఈ విధంగా అక్కరొకరాని చుట్టం చదవాలంటే 60 సార్లు చదివినా ఆ పద్యం మనకు గుర్తుండదు. అది మన పరిస్థితి. కానీ ఈయన కనుక చూసినట్లయితే స్మృతిని వ్యతీత విషయాలు, జరిగిపోయిన విషయాలను ధరించడం అనేది స్మృతి. మతి రాగాన్ని గోచర, రాబోయేటువంటి సమస్య, ఆ విధంగా వచ్చేటువంటి సమస్యల్లో వలయంలో ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటి చూసేటువంటిది మతిమంతులు అన్నమాట, భవిష్యత్తుని ఊహించేటువంటి వాళ్ళు. అలాగే బుద్ధి తాత్కాలిక జ్ఞేయ, మనకి తత్కాలంటే బాగా ఇష్టం. ముందు నుంచి మనం రైల్వే రిజర్వేషన్ చేసుకోము, అక్కడికక్కడ వెళ్ళి తత్కాల్లో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం. కాబట్టి మనం బుద్ధిమంతులం. కాబట్టి బుద్ధి తాత్కాలిక జ్ఞేయ, ప్రజ్ఞా త్రైకాల్య గోచర, అంటే త్రికాల జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రజ్ఞావంతుడు. అయితే ప్రజ్ఞా నవనవోన్మేషశాలిని ప్రతిభామత, అంటే నూతనమైనటువంటి విశ్వానికి మారుగా విశ్వాన్ని సృష్టి చేయగలిగినటువంటి ఆ పండితులు ఎవరైతే ఉన్నారో, కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిభావంతులు అన్నమాట. కాబట్టి ఈ ప్రతిభ అనేటువంటి అంశం లేకపోతే పద్యాలు రావు బయటికి. కనుక ఆ విధంగా చక్కగా ఈ బాలుడైనప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సింది, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పినట్లను. కనుక చాలా చక్కగా పూరించారు. అభినందనలు భరత్ శర్మకి. ఈ విధంగానే ఇంకా 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 మహత్తరమైనటువంటి విజయాన్ని సాధించాలి. ద్విగుణిత అష్టావధానం మాత్రమే కాదు, శతావధానం, సహస్రావధానం ఇలాంటివన్నీ కూడా చేయాలి. చేసి చక్కగా ఆయనకు, ఆయన తల్లిదండ్రులకు, వారి వంశానికి, మన తిరుపతికి, మనందరికీ కూడా చక్కటి కీర్తిని తీసుకురావాలి. అదేవిధంగా భారత పతాకను కూడా ఆయన అందరి హృదయాల్లో ఎగురవేసి ఆయన అడిగినటువంటి ఆశకు సమాధానం ఇది అని చెప్పాలి. కనుక ఇలా చెప్తారనేటువంటి ఆశీర్వదిస్తూ ఈ దాయిత్వాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ బాధ్యత నుంచి ధన్యవాదాలు. ఈనాడు ఒకసారి అవధాని వారుల తల్లిదండ్రులు, నానమ్మగారులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది తప్పకుండా వారిని అలాగే విశ్వం టాలెంట్ స్కూల్స్ ఇప్పుడు సత్కార కార్యక్రమంలో ముందుగా ఈనాటి సభాధ్యక్షులు, సంచాలకులు ఆచార్య రాణి సదాశివమూర్తి గారిని సత్కరించవలసిందిగా స్వామీజీ గారు, సుకృతానంద స్వామీజీ గారిని, అలాగే శ్రీ శేషశైలేంద్ర సార్ గారిని కోరుతున్నాను. తదుపరి
తదుపరి పుచ్చుకులను సత్కరించవలసిందిగా శేషశైలేంద్ర సార్ గారిని అలాగే స్వామీజీ వారిని కోరుతున్నాం. ముందుగా డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారు, చిరంజీవి ఉప్పల నడియం భారత్ శర్మ గారు సత్కరించడం జరుగుతోంది. శ్రీ శేషశైలేంద్ర సార్ గారు. తర్వాత డాక్టర్ మన్నవ గంగాధర ప్రసాద్ గారు, డాక్టర్ యువశ్రీ గారు, డాక్టర్ కృష్ణవేణి గారు, డాక్టర్ గుమ్మడి రవీంద్ర గారు, డాక్టర్ గుమ్మడి రవీంద్ర గారు, డాక్టర్ వై పరమేశ్వరయ్య గారు, డాక్టర్ కొనుగోల పురుషోత్తం గారు, ఇప్పుడు మనకి ఈ సభా ప్రాంగణాన్ని ఇవ్వడమే కాకుండా తమ సహాయ సహకారాలు అందించినటువంటి
సభా ప్రాంగణాన్ని ఇవ్వడమే కాక తమ సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ శేషశైలేంద్ర సార్ గారు కూడా వైలెన్ మేడం కార్యక్రమానికి రూపకర్త అయిన సంస్కార్ రాజేష్ గారికి సన్మానం. కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఏ రాజేష్ కుమార్ గారు, శ్రీ సతీష్ కుమార్ గారులకి స్వామీజీ గారు సత్కారం చేస్తున్నారు.